ఓంకారం యొక్క విశిష్టత. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ శరీర ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం వెనుక ఓంకారనాదమే రహస్యం. విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది. నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది, కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది, థైరాయిడ్ పనితీరు చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యమే అది. దీన్ని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.